Please like, share, and subscribe. Thank you. మంచిది. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఓ ప్రత్యేకమైన అంశం నా హృదయంలో దేవుడుంచారు. ఆడపిల్ల తల్లిదండ్రులంటే ఎందుకంత అలుసు? ఆడపిల్ల తల్లిదండ్రులంటే అలుసా? టైటిల్ చూశారు కదా. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఆయా సందర్భాల్లో ఆయా స్థలాల్లో మాట్లాడేటప్పుడు, అన్నా మామ అల్లుడు కాళ్ళు గడగొచ్చా? ఏదో అంటారు కదా, కాళ్ళు గడిగి కన్యాదానం చేయాలి అని ఏదో ఒక మాట ఉందట. నాకంత వివరం తెలియదు. ఆడపిల్ల తల్లిదండ్రులంటే అణిగొండాలా? ఆడపిల్ల తల్లిదండ్రులు అల్లుడిని చూసి గడగడలాడాలా? ఆడపిల్ల తండ్రి అల్లుడు ముందు కుర్చీ మీద కూర్చోకూడదా? ఆడపిల్ల తల్లి అల్లుడు ముందు కుర్చీ మీద కూర్చోకూడదా? ఏంటి అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది? చాలామంది అడుగుతూ ఉంటారు. దైవజనమ, పరిశుద్ధ లేఖనాల్లో మామ అల్లుళ్ళు, అత్తా కోడళ్ళు ఆడపిల్ల తల్లిదండ్రులను ఎలా గౌరవించారో, ఆ ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా అల్లు పట్ల ఎలా వ్యవహరించారో ఒక దివ్యమైన సంగతి మీకు గుర్తుకు తెస్తా. దైవజనుడైన మోషే మహా గొప్ప నాయకుడు. 440 సంవత్సరాల ఇశ్రాయేలీల చరిత్రలో ఏ ఇశ్రాయేలీయుడు చేయలేని ఒక అద్భుత కార్యం దైవజనుడైన మోషే జరిగించాడు. ఐగుప్తు దాస్యత్వం నుంచి ఇశ్రాయేలీని విడిపించి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత దేశానికి తీసుకుని వెళుతున్న మార్గంలో మోషే మామ, మోషే భార్యను, తన ఇద్దరు పిల్లలను తీసుకొని మోషేను కలవటానికి వచ్చాడు. ఈ వార్త మోషేకు చేరవేయమని ఇత్రో చెప్పాడు. ఆ వార్త విని మోషే ఎలా స్పందించాడు? మామ అల్లుళ్ళు ఎలా ఉండాలి, అల్లుడు అత్తమామల పట్ల ఎలా ప్రవర్తించాలి, ఇట్టే మనకు అర్థమవుతుంది. చూడండి, నిర్గమకాండం 18వ అధ్యాయం 5వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు కూడా గమనించండి. మోషే మామయ్య అయిన ఇత్రో అతని కుమారులిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చెను. ఇత్రో అను నీ మామనైన నేనును, నీ భార్యయు, ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులు నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానము పంపగా, మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారములోనికి వచ్చిరి. విన్నారా? ఎంత అద్భుతమైన మాట చూడండి. తన మామ వచ్చారు అన్న వార్త తనకు తెలియటంతో మోషే తన మామను ఎదుర్కొనబోయి, మహా గొప్ప నాయకుడు కదా, మీ మామయ్య వచ్చారు అని ఎవరూ చెప్పారు. సరే రమ్మని చెప్పు. ఏం పని పాటలేదు ముసలోడికి, వేళాపాల కానీ వేళ వస్తాడు. ఎందుకు వచ్చాడంట? సరే రమ్మని చెప్పు, ఆ ముసలోని రమ్మని చెప్పు అని అనలా. నేను ఎంత బిజీగా ఉన్నానో మీకు తెలియదురా, ఇప్పుడు కలవటం కుదరదని చెప్పు, వెయిట్ చేయమని చెప్పు అని అనలా. 40 లక్షల మంది ఇశ్రాయేలీలను అరణ్యంలో నడిపించే ఈ గొప్ప నాయకుడు తన మామ వచ్చాడని తెలుసుకొని, బైబిల్లో రాయబడిన మాట, అతనిని ఎదుర్కొనబోయి, అంటే మామని ఎంత గౌరవిస్తున్నాడు? మామని ఎదుర్కోవటానికి వెళ్ళాడు. ఇంట్లో నుంచి బయలుదేరి తన ఉన్న స్థలంలో నుంచి ఎదురెళ్ళాడు. ఎదుర్కొనబోయి వందనము చేసి మామను ముద్దు పెట్టుకుంటున్నాడట. మామకి అల్లుడు వందనం చేశాడా? అల్లుడు మామకు వందనం చేశాడా? ఇంకోసారి అడిగేదా? మామకి అల్లుడు వందనం చేశాడా? అల్లుడుకు మామ వందనం చేశాడా? దైవజనమ, లోకపాచారాలను క్రైస్తవుడు ఆచరించకూడదు. అల్లుడే
మామకు వందనం చేసినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. ఎందుకో తెలుసా? ఇత్రో మోషే తండ్రి వయసు అంత వయసు ఉండి ఉంటుంది కదా. ఆయనకి 7 కుమార్తెలు. పెద్దదాన్ని మోషేకిచ్చి చేశాడు. ఇత్రో డెఫినెట్గా మోషే కంటే చాలా పెద్ద వయసులో ఉన్నవాడు కదా. అంటే తన తండ్రి వయసులో ఉన్నవాడు కదా. ఇక్కడ మామ అల్లుడా అది తర్వాత. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో వయస్సుకు గౌరవం ఇచ్చేటువంటి వాడిగా ఉండాలి. ఏమో లోకంలో పద్ధతులు ఉంటాయేమో నాకు తెలియదు, వాటిని నేను కించపరచను. అల్లుడు కాళ్ళు మామగడగటం, తండ్రి వయసులో ఉన్న ఆ మామ అల్లుడు కాళ్ళు పట్టుకొని కాళ్ళు గడగటం నా దేవుని వాక్యం అంగీకరించదు. ఎందుకు మోషే లేచి మామను ఎదుర్కోవటానికి వెళ్ళాడో చెప్పంటారా? తండ్రి వయసు కలిగినాడు. లేవియా కాండంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక దివ్యమైన మాట రాశాడు. దేవుడైన యెహోవాకు భయపడటం అంటే ఏంటో చూడండి. లేవియా కాండం 19వ అధ్యాయం 32వ వచనం. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను. యెహోవాకు భయపడటం అంటే ఏంటి? తల వెంట్రుకలు నరిసిన వాని ఎదుట లేచి వాని ముఖాన్ని ఘనపరచాలి. మామ తల వెంట్రుకలు నెరిచినోడు కదా. మామ ఇంట్లోకి వస్తే కాలు మీద కాలు వేసుకొని ఏంటొచ్చావు? ఆ మర్యాద కాదా? మీ అయ్య వచ్చాడంట. ఎందుకో చెప్పు, ఎందుకు వచ్చాడంట? మీ ముసలోడు ఎందుకు, మీ అయ్య ఎందుకు వచ్చాడంట? తల వెంట్రుకలు నరిసిన వానిని అలా అగౌరవంగా మాట్లాడటం దేవుని వాక్యం అంగీకరిస్తుందా? అయిలారా, వయసుకు క్రైస్తవుడు గౌరవం ఇవ్వటం నేర్చుకోవాలి. తల వెంట్రుకలు నరిసిన వాని ఎదుట లేచి వాని ముఖాన్ని ఘనపరచటమే యెహోవాకు భయపడటం నా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. కొంతమంది చెప్తూ ఉంటారు, అన్నయ్య మా అమ్మ నాన్న అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు, అన్నయ్య అమ్మ అల్లుడున్నాడా ఒకసారి మాట్లాడతాను అని. అంటే ఏమండి మా అమ్మ మాట్లాడతారట అని ఫోన్ మ్యూట్లో పెట్టి మా ఆయనతో చెప్తే, నేను బాత్రూంలో ఉన్నానని చెప్పు, స్నానం చేస్తున్నానని చెప్పు, వాష్రూమ్లో ఉన్నాను, ఎప్పుడు ఫోన్ చేసినా ఇంట్లోనే ఉంటాడు, ఇదే చెప్తాడు, ఇదే చెప్పమని చెప్తాడన్న. వాళ్ళ అమ్మోళ్ళు విని ఏమ్మా మీ ఆయనకి ఏమైనా అదే ఎప్పుడు ఫోన్ చేసినా బాత్రూమ్ ఆయన అంటున్నాడంటే, ఏమ్మా ఆకుండా ఏమ్మ పద్దాకలు ఇప్పుడు ఫోన్ చేసిన విరోచనాలు పట్టుకొని ఇక వివరాలు చెప్పలేను. బిడ్డలారా, నీ తండ్రి వయసు నీకు ఆ చక్కటి భార్యనిచ్చి ఆ భార్యను కని పెంచి పెద్ద చేసి నీ చేతిలో పెట్టిన 25 సంవత్సరాలు నీ కోసం పెంచి నీ చేతుల్లో పెట్టారు. వాళ్ళని ఎలా చూడాలి? దైవజనుడైన మోషేని చూడండి. ఎదుర్కొనబోయి వందనము చేసి తన మామను ముద్దు పెట్టుకుంటున్నాడు. గుడారంలోకి తీసుకొచ్చి ఐగుప్తు దేశంలో దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడో ఆ అద్భుత కార్యాలు తన మామతో సంభాషిస్తున్నాడు. వా, ఈ మామ అల్లుళ్ళు ఫ్రెండ్స్ లాగా ఉన్నారు సార్, ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. తన దేవుడు తన పట్ల ఏ కార్యం చేశాడో మామకు వివరిస్తూ ఉన్నాడు. ఆ వివరాలు విని 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 ఏం జరిగిందో చూడండి ఆ మాటలో. 8వ వచనం. తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలీయుల కొరకును ఫరోకును ఐగుప్తీయులకు చేసినదంతయు త్రోవలో తమకొచ్చిన కష్టము యావత్తును యెహోవా తమను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను. ఎట్లా చెప్పాడట? వివరించి చెప్పాడు. పొడి పొడిగా మాట్లాడాల. వచ్చావు, పోయావు, చివరికిడికి వచ్చావు, కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా ముక్తసరిగా మాట్లాడాల. ఏమని రాస్తుంది?
వివరించి మాట్లాడాడట. ఈ మాట వింటున్న తమ్ముడు, మీ మామయ్యతో నీకు అలాంటి అనుబంధం ఉందా? కోడలారా, మీ అత్తామామలతో అలాంటి అనుబంధం మీకుందా? ఆ వృద్ధుణ్ణి తండ్రిగా భావించే ఆ సంస్కారయుతమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? తన మామకు వివరించాడట. అలా వివరించి చెప్తే చూడండి 9వ వచనం. యెహోవా ఐగుప్తీయుల చేతుల నుండి విడిపించిన ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను. మరియు యిత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతించబడునుగాక. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసి ఉన్నదని చెప్పెను. మరియు మోషే మామయ్యైన యిత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా అహరోనును ఇశ్రాయేలీయుల పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనం చూసారా? అబ్బాబ్బాబ్బాబ్బా, ఏకంగా దూడనే కోసి వదిలిపెట్టారండి. మోషే ఏం చేశాడో తెలుసా? వాళ్ళ అన్న అహరోనుని పిలిచాడు, ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిచాడు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరితో కలిసి యిత్రోను కూర్చోబెట్టి వాళ్ళతో కలిసి భోజనం. అంటే విచిత్రం. యిత్రో మోషే విచిత్రం చూడండి. తన మామయ్యన యిత్రోతో మోషే ఒక్కడే తత్సంబంధం కలిగి లేడు. మోషే అన్న అహరోను కూడా తత్సంబంధం కలిగి ఉన్నాడు. దేవుడు చేసిన కార్యాలు వివరిస్తే బైబిల్లో రాసింది, సమస్త దేవతల కంటే యెహోవా గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసి ఉన్నది. అంటే దేవుడు నెరగని మిద్యాను యాజకుడైన యిత్రోను దేవుని తట్టు త్రిప్పేటట్లుగా యెహోవాయే నిజదేవుడని చేసేటట్లుగా చేసింది ఏంటో తెలుసా? మోషే తన మామ పట్ల చూపిన గౌరవం, అట్ దట్ సేమ్ టైం వాళ్ళ పట్ల దేవుడు చేసిన అద్భుత కార్యాలు. సంతోషంగా కూర్చొని భోజనం చేశారట. అల్లుళ్ళారా, మీ మామయ్యలతో కలిసి, కోడళ్ళారా, మీ అత్తలతో కలిసి సంతోషంగా కూర్చొని నవ్వుకుంటూ భోజనం చేసిన జ్ఞాపకం ఉందా? ఎలా ఉంది? అల్లుళ్ళారా, ఆడపిల్ల తల్లిదండ్రులంటే అణిగి ఉండాలి. లోకపు సామెతరా తమ్ముడదే. ఆడపిల్ల తల్లిదండ్రులంటే మౌనంగా ఉండాలి. లోకపు సామెతది. తల వెంట్రుకలు నెరిసిన వాని ఎదుట లేచి వాని ముఖాన్ని గౌరవించటమే యెహోవాకు భయపడటం. అలాంటి ఆత్మ సంబంధమైన అనుబంధాలు మీకు మీ బంధువుల మధ్యలో ఎందుకు ఉండకూడదు? అలాంటి వాతావరణం దేవుడు అనుగ్రహించుగాక. అయితే సుమి, మీకు ఇక్కడ ఒక మాట చెప్తాను. ఇక్కడ మోషే తన మామ పట్ల అంత గౌరవాన్ని కనపరచడానికి కారణం కూడా ఓ కారణం ఉంది. యిత్రో కూడా అంత హుందాగా వ్యవహరించాడు. తన అల్లుడు పట్ల తను వ్యవహరించిన రీతి ఎంత అద్భుతంగా ఉందో చదువుకున్న మాటలోనే మనకు అర్థమవుతుంది. చూడండి 18వ అధ్యాయం 5-6 వచనాలు. మోషే మామయ్యైన యిత్రో అతని కుమారులిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చెను. ఇప్పుడు యిత్రో అంటున్నాడు, యిత్రో అను నీ మామయ్యైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె 2 కుమారులను నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానము పంపగా, మోషేకి ఏమని వర్తమానం పంపుతున్నాడు? అయ్యా మోషే, నీ మామయ్యైన నేను, నీ భార్య, నీ భార్యతో పాటు 2 కుమారులు మేము వచ్చావయ్యా అని వర్తమానం పంపుతున్నాడు. నేనంట ఇలా కూడా యిత్రో అనొచ్చు, నీ మామయ్య అయిన నేను, నా కూతురు, నా మనవళ్ళు నీ దగ్గరకు వచ్చావయ్యా అని అనొచ్చు. కానీ అలా అనలేదు. ఏమన్నాడు చెప్పండి? నీ భార్య, నా కూతురు అనలా,
వివాహం చేసిన తల్లిదండ్రులారా, కుమార్తెకు వివాహం చేసిన తల్లిదండ్రులారా, ఒక అయ్యతో వివాహం చేసిన తర్వాత ఆ అమ్మాయి మొదట అతని భార్య అయిన తర్వాతే నీ కూతురు. విన్నారా? వివాహం చేసిన తర్వాత అతని భార్య అయిన తర్వాతే నీ కూతురు. వారికి పుట్టిన పిల్లలు వారికి కుమారులైన తర్వాతే నీకు మనమ సంతతి. దీని అర్థం ఏంటో తెలుసా? ఒక అయ్య చేతిలో కూతుర్ని పెట్టిన తర్వాత సర్వాధికారాలు అల్లుడికే ఉండాలి, కానీ నా కూతురు, నా మనవళ్ళో, నా కూతురు, నేను ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు నా ఇంటికి రావాల్సిందే, నా మనవళ్ళు. బుద్ధి లేని మాట. ఇత్రో ఎంత హుందాగా మాట్లాడాడో చూడండి. నీ మామయ్యైన ఇత్రో అను నేను నీ భార్యయు, నా కుమార్తెలల్లా, నీ భార్యయు ఆమె కుమారులను నీ యొద్దకు వచ్చావు. నీ భార్యయ్యా, నీ పిల్లలయ్యా. చూడండి ఆ పదజాలం. తల్లిదండ్రులు, ఆడపిల్ల తల్లిదండ్రులు ఎలా ఉండాలో చెప్తాను. బానిసత్వం కాదు సుమి, ఓ దైవిక కుటుంబంగా కట్టబడే విధానం. ఓ భక్తి కలిగిన తండ్రి అల్లుడేదో అన్నాడని ఓ దెబ్బ కొట్టాడు, ఏదో చెంప మీద ఒక దెబ్బ కొట్టాడని అలిగి సూటికి సర్దుకొని వచ్చిందట. తండ్రి వివాహం చేసేటప్పుడే చెప్పాడట, అమ్మా నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఇంటికి, బట్ ఒంటరిగా రావద్దు, అల్లుడితో రావాలి. ఒంటరిగా రావటం చూశాడు. ఏంటి ఇది ఒంటరిగా వచ్చింది? బయటకు వచ్చాడు. ఏంటమ్మా ఒక్కదానిగా వచ్చావు, అల్లుడు రాలేదా? ఇంకేం అల్లుడు డాడీ నన్ను పెట్టమని ఒక దెబ్బ చెంప మీద వేసాడు డాడీ. ఎందుకు వేసాడమ్మా? కారణం చెప్పింది. తప్పు ఈ అమ్మాయిదే. కారణం చెప్పింది. వెంటనే ఏం చేశాడో తెలుసా? కూతుర్ని దగ్గరకు లాక్కొని, నీ మొగుడు నా కూతుర్ని కొడతాడా, నా కూతుర్ని కొట్టి అంత మగోడయ్యాడని పెట్టమని ఈ చెంప మీద కొట్టాడట. కూతురు అంటున్నదట, డాడీ నన్ను కొడతావేంటి డాడీ? నీ నీ నేను ఆ మాట అనలేను. నీ భర్త అంటే బాల, ఈ పదమే. నీ మొగుడు నా కూతురును కొడతాడా? నా కూతురును కొట్టే అంత ధైర్యం నీ మొగుడికి ఎక్కడి నుంచి వచ్చిందని ఈ చెంప ఆ చెంప పెట కొడతా ఉంటే, డాడీ నీకు ఒక దండం, నా భర్త కొట్టింది ఒక దెబ్బే, నువ్వు ఎడాపెడా కొడుతున్నావు, నేను వెళ్ళిపోతున్నా డాడీ, నువ్వు ఎందుకు కొడుతున్నావు నాకు అర్థమైందిలే డాడీ అందంట. ఎందుకు కొడుతున్నాను చెప్పు. డాడీ మొదట ఆయనకు భార్య అయిన తర్వాతే నేను నీ కూతురుని అన్నది నాకు అర్థమైంది డాడీ. వెళ్ళిపోతా డాడీ, నా భర్త దగ్గరికి వెళ్ళిపోతా, ఆయన కొట్టింది ఒక దెబ్బేనని భర్త దగ్గరికి పరిగెత్తిందట. ఇలాంటి సంస్కారం కలిగిన అత్తామామలు ఎంతమంది ఉన్నారు? కూతురుని ఒక మాట అంటంతో మొత్తం కాందానా దిగుతుంది. రేయ్ రారా, రేయ్ నీ ఎంత తేలుస్తా రారా, నువ్వు ఉండటమో నేను ఉండటమో. నో, ఇది లోకపు మనుషులు చేసే పని సార్. ఒక అయ్య చేతిలో పెట్టిన తర్వాత మొట్టమొదటి అధికారం ఆ భర్తదే. ఆ ఇల్లు దాటి రావాలంటే నువ్వు రమ్మన్నప్పుడు వచ్చి నువ్వు పొమ్మన్నప్పుడు పోతే అధికారం నీదైది, కానీ భర్తది ఎట్లా అవుతుంది? అత్తారింటికి పంపించిన తర్వాత సర్వాధికారాలు మొదట వాళ్ళ చేతులకు అప్పగించాలి. అసలు ఈ మామూలు ఎంత అద్భుతమైన వాళ్ళు చూడండి. నేనంటా సార్, కుటుంబాలు నిజంగా ఇలా కట్టబడితే భూమి మీదే పరలోకాన్ని అనుభవించలేమా? అందరినీ కూర్చోబెట్టి భోజనం చేశారు, ఎంత సంతోషంగా ఉంది ఆ కుటుంబం. ఒకసారి అంటాడు మోషేనే, మామయ్య నువ్వు నాతో పాటు రా, నువ్వు మా కన్నులంటోడివి, ఈ అరణ్యంలో ఏంటో ఏ పరిస్థితులు ఏంటో నీకు తెలుసు, మాతో పాటు రా అని కనాను దేశానికి ఇత్రోను రమ్మని బతిమలాడుకున్నారు. మగబిడ్డలారా, నీకు ఆ మంచి భార్యనిచ్చిన అత్తామామలకు ఒకవేళ మగదిక్కు లేకపోతే నీవెందుకు కొడుకు కాకూడదు? మావయ్య నా దగ్గర ఇచ్చుండండి, మేము వండుకున్న దానిలో ఒక ముద్ద మీతో మీకు పెడతాం, ఇక్కడ మీకు స్పెషల్గా చేసేది ఏముంది, ఏం సపరేట్ కేరింగ్, మేము వండుకునే దాంట్లో ఒక ముద్ద మీకు పెడతాం, రండి కలిసి ఉందాం. మీరు ఎందుకు అనాథలుగా ఉండాలి? లోకంలో ఒక దరిద్రపు సామెత ఉంది, ఆడపిల్ల సొమ్ము అమ్మాయి తల్లిదండ్రులు తినకూడదట. ఎవడన్నాడండి?
వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఆడబిడ్డలేంటి, మగబిడ్డలేంటి, ఆ వృద్ధ తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళు లేకపోతే కూతురు దగ్గర ఉండటం ఎంత ఆశీర్వాదం. అలాంటి వృద్ధాప్యంలో ఉన్న అత్తమామలకు ఆశ్రయాన్ని ఇవ్వటం ఈ అల్లుడు కానీ అల్లుడు పిల్లలకు కానీ ఎంత దీవెన. ముసలివాని ప్రాణం చనిపోయే ఆఖరి క్షణాల్లో నేను దీవించి చనిపోతే ఆ అత్త, ఆ ముసలి తల్లి ప్రాణం చనిపోయే ఆఖరి క్షణాల్లో ఈయన నా అల్లుడు కాదయ్యా, నా కొడుకయ్యా. ఒక కొడుకైనా తల్లిదండ్రులను ఎంత చూసుకుంటాడో లేదో అంతకంటే ఎక్కువ చూసుకున్నాడు అయ్యా అని ఆ వృద్ధ తల్లిదండ్రులు, ఆ వృద్ధ అత్తామామలు చనిపోయేటప్పుడు నిన్ను దీవిస్తే ఆ దీవెన నీ పిల్లల మీద నిలిచి ఉంటుంది. అలాంటి అత్తమామలుగా, అలాంటి మామల్లుళ్ళుగా బ్రతుకుదామా? అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.